వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి వెలుగు దినపత్రికలో గరీబోళ్ల గాథలు అనేది మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు వెలుగు దినపత్రికలో. ఆ తర్వాత మరొక హెడ్లైన్ మనం చూసినట్లయితే కర్ణాటకలో కేసీఆర్ షాడో పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అనేది మనకి ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. అలాగే ఆ తర్వాత అంబేద్కర్ పేరుతో కేసీఆర్ అందరినీ కూడా నాటకాలు ఆడిస్తూ ఉన్నారు అంటూ, కేసీఆర్ కూడా నాటకాలు ఆడుతున్నారు అంటూ మాయావతి బీఎస్పీ అధినేత మాయావతి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ హెడ్లైన్స్గా ఇచ్చారు, ఒక ప్రధాన వార్తలుగా. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే డేంజర్ కెమికల్స్తో, అరటి కాండంతో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆపై ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ తోటి మ్యాంగో జ్యూసెస్ కూడా తయారు చేస్తూ ఉన్నారు, కూల్ డ్రింక్స్ తయారు చేస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక వార్త అయితే మనకి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా ఇయాలనే ప్రియాంక సభ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలో ఈరోజు మరి కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా ఈరోజు సభ నిర్వహిస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఒక ప్రధాన హెడ్లైన్గా మాత్రమే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. మరొక వార్త చూద్దాం. ఇక దళిత బంధు సగానికి సగం దోపిడీనే జరుగుతూ ఉంది అంటూ కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఇక సీఎం వ్యాఖ్యల తర్వాత బయటకు వస్తున్న అక్రమాలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అవి కూడా మనం చూడొచ్చు. ఇంకా కేరళలో హౌస్ బోట్ మునిగి 19 మంది వరకు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. హౌస్ బోట్ మునిగి ఈ విధమైనటువంటి ప్రమాద ఘటన జరిగింది అనేది కూడా మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తాము అనలేదు అంటూ కూడా చిదంబరం మాట్లాడుతున్నారు. సో అవి కూడా డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే మొదటిగా గరీబోళ్ల గాథలు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే అవి చూద్దాం. మనం నల్గొండ జిల్లాలో కొడుకు భారం కాకూడదు అనే ఒక ఉద్దేశంతో ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇంతకన్నా విచారకరమైన హృదయ విదారకమైనటువంటి ఘటన మరొకటి ఉండదు అనేది ఒకటి ఘటన అయితే, మరొక దగ్గర మాత్రం కామారెడ్డిలో తల్లి శవాన్ని కనీసం తీసుకువెళ్ళడానికి కూడా జేబులో కనీసం చేతిలో ఒక చిల్లర 1 రూపీ కూడా లేని పరిస్థితి, చిల్లర కూడా లేని పరిస్థితిలో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఈ యొక్క దుస్థితి పాలన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు మించిన గాథలు మరొకటి ఉంటాయా? ఒక తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కూడా కనీసం సర్కార్ దవాఖానలో ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. అలాగే కనీసం నిరుద్యోగ వృత్తితోటి కనీసం నిరుద్యోగులుగా ఉంటూ కనీసం ఉద్యోగాలు చేసుకొని పనులు చేసుకొని కానీ ఏదో ఒక రూపాయి సంపాదించుకునే అవకాశం కూడా లేక కన్న తల్లి శవాన్ని కూడా తీసుకెళ్ళడానికి రేపు జేబులో కూడా కనీసం ఒక చిల్లర రూపీ కూడా లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకా కొడుకుకి భారం కాకూడదు, కనీసం ఒక పెన్షన్ కూడా రావట్లేదు సరిగ్గా అనే ఉద్దేశంతో ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఏజ్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతో హృదయాన్ని కదిలించేస్తుంది అంటూ మనకి ఇక్కడ మరి గరీబోళ్లకు సంబంధించినటువంటి గాథలు అంటే మొత్తం కూడా కేసీఆర్ కుటుంబ పాలన మాత్రమే సాగుతుంది. ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. బడా నేతలు వారి ఫ్యామిలీస్ మెంబర్స్కి, వారి కొడుకులకి, వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళే సంపాదించుకుంటూ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. తప్పితే గరీబోళ్ల పరిస్థితులు మాత్రం ఎక్కడ కూడా మారిన దాఖలాలు అయితే లేవు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా మనకి 4th పేజీలో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో తల్లిని కనీసం తీసుకెళ్ళడానికి చేతిలో చిల్లి గవ్వలేదని మరి బిడ్డల అవస్థ అది అంటూ కూడా, తెలంగాణ బిడ్డల అవస్థ ఇది అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటివి వెలుగులోకి అనేకం వచ్చాయి, ఇంకా రానివి మరెన్నో కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 2 రోజులుగా మార్చురీలోనే మృతదేహాన్ని ఉంచిన ఘటనలు కూడా మరి కొన్ని రోజులు వారాలు కూడా మరి మార్చురీలోనే మృతదేహాలు ఉన్న ఘటనలు కూడా చోటు చేసుకోలేకపోలేదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మరిన్ని డీటెయిల్స్ ఇంకా 4th పేజీలో కూడా ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇక కర్ణాటకలో కేసీఆర్ షాడో పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అనేది ఒకటి చూసుకున్నట్లయితే డీటెయిల్స్.
ఇంకా ఎన్నికల ప్రచారం కన్నా కూడా పోల్ మేనేజ్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇంకా జేడీఎస్కు అన్ని విధాలుగా బ్లాక్ సపోర్ట్ అంటూ కూడా బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు. జేడీఎస్కు కూడా ఇలా బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా అలాగే జేడీఎస్కు అన్ని విధాలుగా బ్యాక్ సపోర్ట్ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో అక్కడ కూడా పోటీ చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఇంకా అలాగే లోక్సభ ఎన్నికలు అక్కడ పోటీ చేయాలని కూడా జేడీఎస్ మద్దతు ప్రకటిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన మద్దతు తీసుకోవాలనే ప్లాన్ కూడా ఒకటి కేసీఆర్కు ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో అయితే వీళ్ళిద్దరి బీఆర్ఎస్ అండ్ జేడీఎస్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం అలాగే అంతర్గత ఒప్పందం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి దాని పక్కనే మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అంటే ఒకవేళ ఇద్దరు ఓకే అనుకున్నారా లేకపోతే ఇంకా ఏమైనా తారతమ్యాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు డీటెయిల్గా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తంగా అయితే ఒప్పందం అయితే కుదిరింది. ఇంకా ఏమైనా అంతర్గత ఒప్పందాలు ఉన్నాయా అనేది క్లియర్గా మెన్షన్ చేయడానికి ఇంకా మెన్షన్ చేయలేదు మనకి. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా 4th పేజీలో మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కర్ణాటకలో కూడా కేసీఆర్ షాడో పాలిటిక్స్ అయితే జరుపుతున్నారు అనేది మాత్రం వాస్తవం అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూసి అంబేద్కర్ పేరుతో కేసీఆర్ నాటకాలు అంటూ మాయావతి కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. ఈ సర్కార్ను గద్దె దించుదాం, బడుగు బలహీన వర్గాలను అధికారంలోకి తెద్దామంటూ మాయావతి ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ భరోసా సభలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నిన్న జరిగినటువంటి ప్రసంగంలో ఆవిడ అనేక విషయాలు షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓ పక్క నిరుద్యోగులు అందరినీ కూడా ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మారుద్దామన్న కేసీఆర్ ఇప్పుడు అంబేద్కర్ పేరు చెప్పుకొని ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు. ఆయన కూడా ఒకవేళ అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి పేరు పెట్టినంత మాత్రం దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరు కూడా నిన్ను నమ్మరు. ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తాను అన్న నిన్ను ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు కేసీఆర్ అంటూ కూడా ఆమె ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఎన్నికలు సమీపిస్తున్న సమయం కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి మీరు పేరు మార్చినంత మాత్రాన్ని ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు. కేసీఆర్ ఇవన్నీ కూడా అంబేద్కర్ పేరుతో కూడా నాటకాలు ఆయన పేరును కూడా వాడుకుంటూ ఉన్నారు అంటూ కూడా నాటకాలు ఆడుతున్నారు. మరి ఒకప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కరెక్ట్గా లేదు, మార్చాలి అన్నప్పుడు తెలీదా నీకు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మాయావతి. సో ఇంకా ఏమన్నారో చూద్దాం. ఇక ఓట్ల కోసం అంబేద్కర్ పేరు మీద రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి అవన్నీ మానుకో, నిన్నెవరు నమ్మరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మేము యూపీలో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినాం, అది మీరు కాపీ కొట్టిరు. ఓకే, కాపీ కొట్టినంత వరకు సరే, ఓకే కొడితే కొట్టారు. కానీ మరి కనీసం ఒక్కరికైనా ఇప్పటి వరకు 1 ఎకరైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేము యూపీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల వరకు కూడా భూమిని ఇచ్చాం, అది నిరూపించాం, చూపిస్తున్నాం, అది జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ కాగితాలకే దాన్ని అంకితం చేసేశారు. అంటే అవన్నీ కూడా మీరు మాటల్లో చెప్పారు కానీ చేతల్లో ఎక్కడ కూడా చేయలేదు. కాగితాలలో లిఖించారు కానీ అవి ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన దాఖలాలు అయితే లేవు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా స్కీమ్ను కేసీఆర్ కాపీ కొట్టి దాన్ని కాగితాలకే పరిమితం చేసినటువంటి వైనం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఫైర్ అయ్యారు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక అధికారంలోకి వస్తే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే సీఎం అని కూడా ప్రకటన చేసేసారు. ఖచ్చితంగా ఆయన అధికారంలోకి బీఎస్పీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా సీఎం అవుతారు, సీఎం ఆయనే అంటూ కూడా ఆమె చెప్తున్నారు. ఇక ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా బీఎస్పీ దెబ్బకు కేసీఆర్ హుష్ అయిపోయాడు అంటూ కూడా ఇచ్చారు. సో అయితే ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. అందుకే అంబేద్కర్ విగ్రహం పెట్టిండు అంటూ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ రాబోయేది మన పాలనే కాబట్టి అందుకే అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు సీఎం కేసీఆర్ అంటూ కూడా ఆయన కూడా కొంచెం అయితే వచ్చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో ఇంకా మరొక వార్త, ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇంకా అనేక విషయాలు అంటే నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా అభివృద్ధి చెప్తున్నారు, చెప్పే మాటలు ఏంటి, చేసేది ఏంటి, ఇవన్నిటికీ సంబంధించి కూడా ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక రాబోయేది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు రాబోయే కాలంలో. ఖచ్చితంగా అప్పుడు బడుగు బలహీన వర్గాలందరినీ అధికారంలోకి తీసుకొస్తాం అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన గద్దె దించుదాం మొదటిగా అంటూ మాత్రం ఆమె ప్రసంగించినట్లుగా తెలుస్తుంది. ఇక అంబేద్కర్ పేరు చెప్పుకొని కేసీఆర్ ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతావు, ఇంకెన్ని రోజులు నాటకాలు ఆడతావు అంటూ కూడా ఇంకా ఆయన నాటకాలు ఎవరు కూడా నమ్మరు, వినరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు మాయావతి. సో మరొక వార్త మనం చూద్దాం.
డేంజర్ కెమికల్స్ అరటి కాండంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా అసిటిక్ యాసిడ్ ప్రమాదకర పౌడర్స్ మ్యాంగో కూల్ డ్రింక్స్ కూడా తయారు చేస్తున్నట్టు ఆ పరిశ్రమలో తేలింది అంటూ కూడా ఇచ్చారు. ఎస్ఓటి పోలీస్ అధికారులు మొత్తం అక్కడ దాడులు నిర్వహించారు. పక్క సమాచారంతో దాడులు నిర్వహించి అవన్నిటిని కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అంటూ తెలుస్తుంది. అయితే హైదరాబాద్లోని కాటదాన్ కల్తీ ఐటమ్స్ తయారీ ఎస్ఓటి పోలీసుల దాడులు. ఇక ఇద్దరు అరెస్టు, 5 క్వింటాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కూల్ డ్రింక్స్ని కూడా మరి అధిక రసాయనాలు యూజ్ చేస్తున్నటువంటి కూల్ డ్రింక్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి వల్ల ప్రజలకు ఎంతో ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే ఆవశ్యకత ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఘాటుగా ఉండడానికి అధికంగా కెమికల్స్ యాడ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలిసి ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి పర్మిషన్స్ కూడా లేకుండా ఆయా పరిశ్రమను కొనసాగిస్తున్నారు. కాబట్టి దానిని ఇమీడియట్లీ సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇమీడియట్లీ అక్కడ ఉన్న అధికారులను కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది ఇంకా పరారులో ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇలాంటివి వాడడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల మరి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు కాబట్టి దయచేసి ఇలాంటివి చేయకండి అంటూ పరిశ్రమలు అందరికీ కూడా ఎస్ఓటి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇవాళ ప్రియాంక సభ అంటూ ఇచ్చారు. సరూర్ నగర్లోని స్టేడియంలోని నిర్వహించబోతున్నారు. అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే నిర్వహించేసినట్లుగా తెలుస్తుంది. అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇంకా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా అక్కడ అన్ని విషయాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. అధికారులందరూ కూడా అక్కడ సన్నద్ధమైనట్లుగా తెలుస్తుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈరోజు మరి తమ నాయకురాలి ఆధీనంలో అక్కడ ప్రసంగిస్తున్న సభలో పాల్గొంటున్నారు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా ఎక్కువగా యూత్ను ఉద్దేశించి డిక్లరేషన్లో ప్రకటిస్తానన్న కాంగ్రెస్ నేతలు. సో ఎక్కువగా అంటే నిరుద్యోగుల గురించి, మరి ఎగ్జామ్స్ గురించి, విద్యార్థుల గురించి, మరి అలాగే ఇంకా రానున్న కాలంలో కాంగ్రెస్ చేపట్టబోయేటటువంటి అభివృద్ధి పనుల గురించి, మరి ఇప్పుడు వరకు జరుగుతున్న అభివృద్ధిని గురించి, ఒకప్పటి తెలంగాణ గురించి, తెలంగాణ రావడానికే కారణం ఏంటి అసలు సోనియా గాంధీని కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా, మరి తెలంగాణ ఇవ్వకపోతే సోనియమ్మ ఈరోజు తెలంగాణ ఉండేది కాదు కదా. ఇట్లా అన్ని రకాల వాటిపైన ఈరోజు ఆమె ప్రసంగించబోతున్నారు ప్రియాంక గాంధీ అంటూ కూడా తమ పార్టీ నాయకురాలపై కూడా అందరూ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడ హాజరవుతున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లతో, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లతో సహా అన్ని కూడా చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో ఈరోజు ఇంకా అక్కడ సభ సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా 5th పేజీలో ఇచ్చి చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా అన్ని విషయాల్లో షేర్ చేసుకోవడానికి మాత్రం ప్రియాంక గాంధీ తమ పార్టీని ముందుకు నడిపించడానికి, బలోపేతం చేయడానికి మాత్రమే ఈరోజు సభ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక దళిత బంధు సగానికి సగం దోపిడీ చేశారు అంటూ ఆందోళనకారులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం వ్యాఖ్యల తర్వాత బయటకు వస్తున్న అక్రమాలు అంటూ కూడా ఇచ్చారు. 8 బర్ల దగ్గర ఫోటోలు తీసుకుంటారు, 4 బర్లు ఇస్తారు, లేదంటే 2 ఇస్తారు. కొంతమందికి అవి కూడా ఉండవు. కొన్ని పథకాలు అన్నీ కూడా ఫోటోలకే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప ఇంతవరకు చేతికి వచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవు. ఎన్నో ఇస్తున్నాం అన్నట్లుగా ఫోటోలు దింపుకుంటున్న అధికారులు, కానీ తర్వాత మా చేతికి వచ్చే వరకు, మాకు వచ్చే వరకు అవి అరకొర వస్తున్నాయి తప్ప ఏది కూడా పూర్తిగా మాత్రం ఏ పథకం కూడా మాకు పేదలకి కానీ, ఎవరికి కానీ, అర్హులకి కానీ అందట్లేదు అంటూ వారు వాపోతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు అంటూ ఇచ్చారు. ఇక షెడ్ల నిర్మాణంలో కూడా చేతివాటం జరుగుతుంది, ఎక్కడ కూడా కరెక్ట్గా పనులైతే జరగట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, మాకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా, ఆందోళనకారులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి వెలుగు దినపత్రికలో ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూద్దాం. ఇంకా కమిషన్లు తీసుకున్నా కూడా ఎంపిక చేయలేదు, కానీ డబ్బులైనా వాపస్ ఇవ్వాలంటూ లబ్ధిదారులందరూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఏదైనా పని చేయాలంటూ కూడా కమిషన్స్ తీసుకుంటున్నారు. అప్పటికి కమిషన్స్ కూడా వారు వెనకాడకుండా ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా పనుల్లో జాప్యం జరుగుతుంది. అసలు కొన్ని చోట్ల పనులే జరగట్లేదు. కాబట్టి ఆందోళనకారులు, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ లబ్ధిదారులపై ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ప్రతి దాంట్లో కూడా దళిత బంధు అన్నిట్లలో కూడా మరి సగానికి సగం అరకొర మాత్రమే ప్రజలకు చేరుతుంది, కొంతమందికి అది కూడా చేరట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే బజరంగ దళను బ్యాన్ చేస్తామనలేదు అంటూ చెప్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తప్పవని కూడా హెచ్చరించామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే బ్యాన్ అనేది చట్టపరమైన చర్య అంశం కాబట్టి అంటూ చిదంబరం చెప్తూ ఉన్నారు. ఇక మేనిఫెస్టోలో కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది కొన్ని విషయాల పట్ల అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం 7th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే చిదంబరం చెప్తున్నారు చట్ట ప్రకారం చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు.
ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని 7th పేజ్‌లో చూడొచ్చు. సో, ఇంకా మరొక హృదయ విదారకమైనటువంటి ఘటన చూసినట్లయితే కేరళ హౌస్ బోట్ మునిగి 19 మంది మృతి చెందారు. అందులో ఎక్కువగా మాత్రం చిన్నారులున్నారు. అలాగే మహిళలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతోటే ఎక్కువగా చిన్నారులు కూడా వెళ్లారు. సరదాగా మరి సండే కాబట్టి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా ఆ ఉద్దేశంతోటి అందరూ పిల్లలతోటి చక్కగా ఫ్యామిలీస్ వెళ్లారు. కాబట్టి అసలు ఎందుకు ప్రమాదం జరిగింది ఏంటనేది ఇంకా తెలియరాలేదు. కానీ మొత్తంగా మాత్రం కేరళ హౌస్ బోట్ మునిగి మాత్రం 19 మంది మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా చిన్నారులే ఉన్నారనేది తెలుస్తుంది. సో, ఒక రెస్క్యూ టీమ్ ప్రయత్నం చేసి ఒక 6గురిని మాత్రం రక్షించగలిగారు అనేది మాత్రం తెలుస్తుంది. ఆ బోట్‌లో మాత్రం మొత్తం ప్రయాణించే సమయంలో మాత్రం 40 మంది వరకు కూడా ప్రయాణికులు బోట్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారికి స్విమ్మింగ్ కూడా రాకపోవచ్చు కాబట్టి ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి. అదే పెద్దవాళ్ళైతే కొంతమందికి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగైనా సరే కొంతమేర మృత్యు నుంచి బయటపడే అవకాశాలు ఉండొచ్చు. కానీ చిన్న పిల్లలు అవడంతోటి మరి అసలు లైఫ్ జాకెట్స్ కూడా వేసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే మనకి రాలేదు. కానీ సో, మొత్తంగా అయితే 19 మంది మృతి చెందారు అనేది మాత్రం ఇచ్చారు. ఇంకా 6గురిని కాపాడిన రెస్క్యూ టీమ్ ప్రమాద సమయంలో పడవలో 40 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారు అనేది మాత్రం మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మరిన్ని డీటెయిల్స్ 6th పేజ్‌లో చూడొచ్చు. ఇక అమెరికాలో చూసినట్లయితే కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఆ యొక్క కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా అక్కడి అధికారులు కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. దుండగుండు కూడా కాల్ చేశారు వెంటనే అంటూ కూడా ఇచ్చారు. 7గురికి మాత్రం తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరి ఇంకా మృతుల్లో ఎవరైనా భారతీయులు ఉన్నారా అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. డెక్కన్ స్టేట్‌లోని జరిగింది ఈ యొక్క ఘటన అంటూ కూడా డెక్కన్ స్టేట్ ఒక మాల్‌లో జరిగింది ఈ ఘటన అంటూ ఇచ్చారు. తీవ్ర కలకలం రేపుతుంది అమెరికాలో జరిగినటువంటి ఈ కాల్పులు. ఇందులో 8 మంది మృత్యువాత 7గురికి గాయాలు అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ప్రధానంగా ఓఆర్ఆర్పై కేసీఆర్ నోరు మెదపరేంటి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అలాగే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఏమైంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ పేరుతో కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారంటూ మాయావతి కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో కూడా మనం చూసుకున్నాం. సేమ్ యాజ్ యూజ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇక కేరళలో బోర్డ్ హౌస్ బోల్తా 21 మంది జల సమాధి అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. అయితే మనకి వెలుగు దినపత్రికలో మాత్రం 19 మంది మాత్రమే మృత్యువాత పడినట్లుగా ఇచ్చారు. సో, ఆంధ్రజ్యోతిలో మాత్రం మనకి 21 మంది ఇచ్చారు సమాధి అంటూ ఇచ్చారు. అంటే ఒకవేళ మృతుల సంఖ్య ఆ తర్వాత పెరిగి ఉండొచ్చు అనేది కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. సో, చూద్దాం అన్ని డీటెయిల్స్ కూడా. మెయిన్ అంటే మనకి హెడ్లైన్స్గా ఇచ్చారు ఇవి. ఇక కాకెక్కిన కన్నడ సీమ అంటూ కూడా అంటే వేడి రగులుతున్నటువంటి కన్నడ సీమ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే రాజశ్యామల ఆలయానికి కోకాపేటలోని 2 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం అంటూ ఇచ్చారు. కేటాయించిన తెలంగాణ సర్కార్ అంటూ కూడా మనకి ఇచ్చారు ఫస్ట్. సో, దానికి సంబంధించి విశాఖ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నిర్మాణాలు అంచనా వ్యయం చూసుకున్నట్లయితే 8 కోట్ల వరకు ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కోకాపేటలో మొత్తానికి అయితే రాజశ్యామల ఆలయానికి 2 ఎకరాలు కేటాయించారు. దానికి సంబంధించి ఆ నిర్మాణ పనులన్నింటి కూడా 8 కోట్ల వరకు వెచ్చించినట్లుగా తెలుస్తుంది. ఇంకా నిన్న పీఠాధిపతులు శారదా పీఠాధిపతుల ఆధ్వర్యంలో విశాఖ శారదా పీఠాధిపతుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అమ్మవారి దయతోని తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా వెల్లడించిన స్వరూపానందేంద్ర స్వామి అంటూ కూడా ఇచ్చారు మనకి. అంటే అమ్మవారి దయతోటి ఖచ్చితంగా తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి పాలనలో అంటూ కూడా వారు వేదాసి వచనాలు అందించినట్లుగా తెలుస్తుంది. సో, ఇంకా మెయిన్ డీటెయిల్స్ మనం మరొక వార్త డీటెయిల్స్ చూసినట్లయితే ఓఆర్ఆర్పై కేసీఆర్ నోరు మెదపరెందుకు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో, ఆయన ఏమంటున్నారో చూసినట్లయితే ముందస్తు ఒప్పందాల ప్రకారమే టెండర్ను బజరంగ్ దళకి కట్టబెట్టారు అంటూ ఇచ్చారు. సో, అదేనా గుణాత్మక మార్పు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా విషయాల్లో కూడా ఈ టెండర్ల ప్రక్రియపై సిబిఐకి విచారణకు సిద్ధమా అంటూ కూడా మరి కేటీఆర్ అలాగే కేసీఆర్ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ టెండర్ల విషయంలో లీజులకి ఇచ్చారు కదా మీరు, ఈ విషయంలో సిబిఐ దర్యాప్తులకు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు రాష్ట్ర సర్కార్ని.
అలాగే ఇంకా సంస్థలన్నింటికి మీరు లీజుకి ఇచ్చి సర్కార్ మనకు దగ్గర మాత్రం 30 ఏళ్ల లీజుకి తీసుకుని 7,380 కోట్లు మేము అధికారంలోకి వచ్చాక వివరణ చేయిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇన్ని కోట్లు, వేల కోట్ల వరకు కూడా నష్టపోతున్నారు, ఇన్ని చేస్తున్నారు అంటే అటు అధికార పార్టీ కూడా చెప్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈజీగా ఉండేటట్లుగా మరి లీజ్కి ఇచ్చాం మేము, అంతేకాని మా ఒక్కరి కోసమే కాదు అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మరి అలాగే కాంగ్రెస్ నేతలు కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. 3 నెలల వరకు ఉంటారో ఓడిపోతారో తెలియని పార్టీలు 30 ఏళ్ల వరకు లీజ్కి ఎలా ఇస్తారో అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇదే విషయంపై. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయంపై క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఈ విషయంలో ఓఆర్ఆర్పై ఎందుకు కేసీఆర్ నోరు మెదపట్లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరణ ఇస్తున్నారు. సో వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా సో తర్వాత ట్విట్టర్లో కూడా మరి చాలా విషయాలను పోస్ట్ చేశారు రేవంత్ అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతిలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటన్నిటికీ డీటెయిల్స్ మాత్రం మనం 11th పేజీలో చూడొచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. సో గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే అంబేద్కర్ పేరుతో కేసీఆర్ ఓట్ల రాజకీయం చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మాయావతి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇంకా ఓట్ల రాజకీయం చూస్తే యూపీలో మా పథకాలు ఇక్కడ కాపీ కొట్టారు. యూపీలో మేము ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ పథకాలన్నీ కూడా కాపీ కొట్టినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో కాపీ కొట్టినా పర్వాలేదు, కానీ ప్రజల క్షేమాన్ని కోరుకోవాలి కదా, ప్రజలకి అన్ని అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలి కదా అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని గమనించవచ్చు మనం. సో మరొక వార్త చూసినట్లయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఖచ్చితంగా ఓడించాలి అంటూ తెలంగాణ భరోసా సభలో మాయావతి మాట్లాడారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రవీణ్ కుమార్ సీఎం అభ్యర్థి అని కూడా ప్రకటన చేసేసారు. మాయావతి రానున్న కాలంలో అప్పుడు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పార్టీలో ఒక అవకాశాలు కల్పిస్తాము అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అప్పుడు వాళ్ళే పార్టీని ముందుకు నడిపిస్తారు అంటూ కూడా, పార్టీలో అధికారం వారి చేతికి ఇస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్రం బందీగా మారిపోయింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు మాయావతి. కేసీఆర్ కుటుంబ సభ్యులందరి చేతిలో కూడా బందీగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూద్దాం. పచ్చడి తెలంగాణలో బీజేపీ మత చిచ్చు పెడుతోంది అంటూ కూడా మాట్లాడారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు రసవత్తర డ్రామాలు ఆడుతున్నాయి అంటూ కూడా మరి బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అలాగే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు రసవత్తర డ్రామాలు ఆడుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎద్దేవా చేస్తూ ఇంకా ఆయన కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ పార్టీలన్నీ కూడా కావలసిన నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే కేరళలో బోర్డ్ హౌస్ బోల్తా 21 మంది జల సమాధి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. సేమ్ అది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఇచ్చారు. సో చూద్దాం. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు అనేది కూడా తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు 10 మంది మృతుల్లో ఉన్నారనేది తెలిసింది. వీరంతా కూడా మరి ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఎందుకంటే వేసవి సెలవులు కారణంగా వారంతా కూడా కలిసికట్టుగా చక్కగా బోట్ షికారు చేద్దామని వెళ్ళినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా చూద్దాం. మృతులు ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ కూడా ఉంది ఇంకా అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా అంటే తూనవల్ తీరానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. పరిమితికి మించి బోటులోకి పర్యాటకులు ఎక్కారు. భద్రతా ప్రమాదాలకు గాలికి వదిలేశారు. 8 మందిని మాత్రం సురక్షితంగా రెస్క్యూ టీం రక్షించారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. పరిమితికి మించి బోట్లో ఎక్కించుకున్నందుకే ఈ ప్రమాదం జరిగింది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో అలాగే కొంతమందికి మరి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎక్కువ మంది చిన్నారులు అవ్వటం వల్ల మృతుల సంఖ్య పెరిగింది, ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. సో గమనించవచ్చు మనం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒక 10 మంది వరకు ఉన్నారు. అందులో మహిళలు, చిన్నారులు ఎక్కువ మందిగా ఉన్నారు. సో మరి పరిమితికి మించి ఎక్కించుకోవటం ఇక చట్టరీత్యా నేరమే. అయినప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి. ఎన్నో ఘటనలు జరిగినప్పటికీ కూడా ఎక్కే వాళ్ళు కూడా అలానే ఆలోచించకుండా ఎక్కడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిలో జాగ్రత్తగా మరి పరిమితికి మించి ఎక్కించుకోకూడదు అనేది కూడా రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నట్లుగా ఇచ్చారు. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకి ఫస్ట్ అంటే
ప్రధానంగా బోర్డ్ హౌస్ ప్రమాదం గురించి, అలాగే ఓట్ల రాజకీయం, అంబేద్కర్ పేరు చెప్పుకొని కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ఓఆర్ఆర్పై కేసీఆర్ నోరు మెదపట్లేదు. దీని వెనక దాగి ఉన్న ఆంతర్యం అంతా కూడా బయటికి రావాలంటూ ఇటు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సో ఈరోజు ప్రియాంక గాంధీ మరి సభ కూడా జరుగుతుంది సరూర్ నగర్లో. ఇంకా ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇచ్చారండి. ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.